ఫైనలీ గృహప్రవేశం రాక వచ్చేసిందనమాట. సో మా గెస్ట్లందరికీ బంగారు కప్పులు ఇద్దాం అనుకుంటున్నా. వచ్చేసారు. ప్లీజ్ బీ సీటెడ్. తర్వాత పనే చేయాలి నాన్న, నువ్వు కూర్చో. ఈ పని మనిషి ఆ పని మనిషి నో, మై అల్ఫా రోబో వాక్యూమ్ క్లీనర్. వచ్చేదంతా సెలబ్రిటీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు. మా లేడీస్ అంటేనే అంతే, సీక్రెట్లు పెట్టుకుంటాం. నేను 7,000 నీకు ఇచ్చే రోజు నేను నీకు ఫోన్ చేస్తానమ్మా, సరేనా? సో వైబ్రెంట్ డెకోర్స్ అండ్ రెంటల్స్ వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళు వచ్చి ఇప్పుడు మొత్తం డెకరేషన్ చేస్తున్నారు. చాలా హడావిడి. జస్ట్ 4 hours మాత్రమే ఉంది మాకు. నైట్ 12:31 జరుగుతున్న వర్క్ ఇది. సో మొత్తం వాళ్ళ డెకరేషన్ చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళ డీటెయిల్స్ అన్ని నేను మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను. చాలా నీట్ వర్క్, టీమ్ వర్క్ అనమాట. సింపుల్ గా సూపర్ గా చాలా బాగా చేస్తారు వీళ్ళు. సో ఇది వైబ్రెంట్ డెకోర్స్ అండ్ రెంటల్స్. సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి నేను వాళ్ళని కనెక్ట్ అయ్యాను అనమాట. అది నేను మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను. యూ కెన్ కాంటాక్ట్ దెమ్. అలాగే చూసారు కదా, మొత్తం నాకు మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఇంకా లిల్లీ పూలతో కావాలని అడిగాను. వీళ్ళు ఏంటంటే కుషన్ వాళ్ళు అనమాట. వీళ్ళు కూడా మా ఇంటీరియర్ గారు చాలా లాస్ట్ మినిట్ పంపిస్తే రాత్రి 2 వచ్చి వాళ్ళు చేస్తున్నారండి. సో వీళ్ళు వచ్చి ఇప్పుడు కుషన్ మొత్తం అక్కడ మ్యాట్రెస్ దగ్గర కుషన్ పెడుతున్నారనమాట. ఇక్కడ బయట ఏమో మా ఇంటీరియర్ గారు జాకెట్ వేసుకొని వచ్చారు. పాపం ఫుల్ వర్క్ ఆయన అడవిడితో చేయిస్తున్నట్టు. కానీ ఆయన నైట్ నవ్వుతూ వెళ్ళిపోయారు. తర్వాత వర్క్ అంతా మాకు పెట్టేశారు. కర్టెన్స్ కూడా ఇది మా ఇంటీరియర్ వాళ్ళే చేస్తున్నారు, అంటే కర్టెన్ వాళ్ళు చేయడానికి. ఇది బయట వచ్చి వీళ్ళు వైబ్రెంట్ వాళ్ళు చేస్తున్నారు. ఎలా ఉంది డెకరేషన్? నాకైతే చాలా బాగుంది. వైట్ ఎల్లో గ్రీన్ కాంబినేషన్ నాకు ఎప్పటి నుంచో చాలా పాజిటివిటీ ఇస్తుంది అనమాట. నేను చూసారా ఎలా పిచ్చిదానిలాగా ఉన్నాను, ఏం రెడీ అవ్వలేదు, ఏం అవ్వలేదు అప్పుడు. సో జస్ట్ మేము రాత్రి 2 o'clock, ఎంతైనా గృహప్రవేశం అంటే లైఫ్ లో ఒక్కసారి వచ్చి దానికోసం ఒకరోజు మెలుకుంది. తనకి చిన్న బేబీ ఉన్నా కూడా షీస్ హ్యాండ్లింగ్ 6 months కదా బాబు. 6 months బాబు ఉన్నా కూడా ఈ టైంలో నైట్ 1:30 టైం వరకు దే ఆర్ వర్కింగ్ అనమాట. సో ఎలా స్టార్ట్ అయింది? సో అంటే ఇది దాని త్రూ స్టార్ట్ చేసాము. బట్ ఇప్పుడు మా ఓన్ గా మళ్ళీ పేజ్ స్టార్ట్ చేసుకున్నాం అనమాట. లైక్ మా ఓన్ గా డెవలప్ చేస్తామని. సో వైబ్రెంట్ డెకర్స్ అండ్ రెంటల్స్ అని చెప్పేసి రెంటల్స్ ప్లస్ డెకర్స్, బోత్ డెకర్స్ రెండు చేస్తాం. ఫ్యామిలీనే పెట్టుకోవడానికి రీజన్ నవ్వుతూ ఉండే అక్క చెల్లెల కథ, తమ్ముడు కూడా ఉన్నాడు, బావగారు కూడా ఉంటారు. అంటే ఏం లేదు, ఫ్యామిలీ అయితే బెస్ట్ అని. ఫ్యాషన్ ఉండొచ్చు. సో వీళ్ళని ఎలా కన్విన్స్ చేసేది? సేమ్ సిస్టర్ కి కూడా ఇంట్రెస్టెడ్ కాబట్టి స్టార్ట్ బడ్జెట్ అకార్డింగ్ టు ద బడ్జెట్ డిజైన్ చేస్తాం. మా గురించి చెప్పాలి, యాక్చువల్గా మేము 8 to 9 dates మేము పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నాం. ఎవ్రీ టైం పేషెన్స్ చేద్దాం మేడం. సో ఎంత ప్రిపరేషన్ మీద ఉంటుందంటే మనం బిజీగా ఉండి మనం మర్చిపోతాము. మనకు బయట నేమ్ బోర్డ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మమ్మల్ని అడిగి డెసిషన్ తీసుకుంటూ చేస్తారు. అండ్ ద క్వాలిటీ ఈజ్ లైక్ టూ గుడ్. సో మీరందరూ కూడా ఏంటంటే తను చాలా మంచి ఇనిషియేటివ్గా స్టార్ట్ చేసిందని అందరం కూడా వాళ్ళని సపోర్ట్ చేయాలి. అండ్ మీ ఇంట్లో కూడా ఎనీ అకేషన్స్ అయితే ప్లీజ్ డూ కాంటాక్ట్ దమ్. వాళ్ళ నంబర్స్ అన్ని నేను పెడతాను. ఫీల్ ఫ్రీ. తను మీతో బాగా డిస్కస్ చేస్తారు, బాగా చెప్తారు. సో ఇవాళ మన గృహప్రవేశం ఈవెంట్ మా లైఫ్లో మా మ్యారేజ్ గురించి సరిగ్గా చేసుకోలేదు. దిస్ ఇస్ ద బెస్ట్ ఈవెంట్. సో అందుకే నేను మీతో చేయించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరందరూ కూడా దాన్ని కాంటాక్ట్ అవ్వండి, మంచి ఆర్డర్స్ ఇవ్వండి, వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయండి. సో ఇది లలిత డాల్స్ వాళ్ళు చేశారనమాట. నేను కట్టుకుపోయే శారీ అదే కలర్ అండ్ ఆరిఫ్ గారు వేసుకునేది కూడా సిమిలర్ టైప్ అనమాట. పాపకు కూడా సిమిలర్. సో అది మినియేచర్ గా గృహప్రవేశం ఎలా ఉంటుందో అదొక చిన్న సెటప్ లాగా. థ్యాంక్ యూ సో మచ్ లలిత డాల్స్. లలిత డాల్స్ గురించి కూడా నేను డిస్క్రిప్షన్ లో వాళ్ళ డీటెయిల్స్ పెడతాను. చాలా క్యూట్ గా ఉంది కదా. హలో రోజమ్మా, ఏంటమ్మా పాతింట్లో పని చేస్తున్నావు? రేపే మన గృహప్రవేశం తల్లి. ఆ క్లీనింగ్ వాళ్ళని పిలిపిస్తే అంతంత మాత్రం చేశారు. కొంచెం ఇల్లు వచ్చి తుడిచిపెట్టరాదు? పాతింటికి డబ్బులు ఇచ్చా కదమ్మా, దీంట్లో కూడా వచ్చి పని చేయి. ఎంత? 7,000 కావాలా నెలకి డ్యూప్లెక్స్ అయితే? అవునా, నేను 7,000 నీకు ఇచ్చే రోజు నేను నీకు ఫోన్ చేస్తానమ్మా, సరేనా? పని వాళ్ళు ఉన్నారు కదండి, ఒక రోజు ముందు అమ్మా నేను రాను ఇన్ఫర్మేషన్ ఇవ్వరు వీళ్ళు. కమాండింగ్ మనకు చెప్తారు మేం రామ్ అని. పనున్న రోజే రాదనమాట. అప్పుడు ఏంటంటే నాకు ఒక రోజు ముందు అట్లీస్ట్ చెప్తే మా ఆరిఫ్ గారు కొంచెం హెల్ప్ చేస్తారు నాకు. లేదంటే మొత్తం నా తల మీద పడుతుంది. ఇది డ్యూప్లెక్స్ ఇల్లు, నాకు దూల తిడుతుంది పని మనిషి లేకపోతే. అందుకే నేను ఆలోచించా, వీళ్ళని వాళ్ళని బతిలాడడం ఎందుకు, ఏదో ఒకటి క్రియేటివ్ గా ఆలోచించి ఏదో ఒకటి తీసుకొస్తే నా ప్రాబ్లమ్ కి సొల్యూషన్ అవుతుంది కదా. ఈ ఊరికి ఆ మెయిడ్ మీద టైం, వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం నాకు అసలు ఇష్టం ఉండదు. ఐఎమ్ వెరీ ఇండిపెండెంట్ పర్సన్ యూనో. అందుకే నేను మా బాబు గారిని తీసుకొచ్చాను. మా బాబు గారు ఏంటంటే ఇల్లంతా నీట్ గా తుడిచేస్తారు. అసలు ఒక్క మాట అనరు. కమాండ్ ఇచ్చేసాను అనుకో, రాత్రి చెప్పేసాను అనుకో, పొద్దున్న వరకు ఇల్లు తుడిచి ఇట్లా కూర్చుంటాడు అనమాట. అంత క్యూట్ బాబు గారు. మా బాబు గారిని మీకు కూడా చూపించేనా? వచ్చేసారు. మా బాబు గారి పేరు ఏంటంటే అగారో వాళ్ళది రోబో వాక్యూమ్ క్లీనర్. ఇది మోడల్ వచ్చి అల్ఫా. సో లెట్స్ అన్బాక్స్. పని నుంచి నో పని మనిషి.
అండ్ ప్రాక్టీస్ యూజర్ మాన్యువల్ అలాగే వారంటీ కార్డ్ అన్నమాట. రోబో వాక్యూమ్ క్లీనర్ ని మనం ఓపెన్ చేసేద్దాం. ప్లీజ్ బి సీటెడ్. తర్వాత పనే చేయాలి నాన్న, నువ్వు కూర్చో. దీంతో పాటు ఛార్జింగ్ స్టాండ్ వచ్చింది, అడాప్టర్ వచ్చింది, ఇంకా స్పాంజ్ ఫిల్టర్ అన్నమాట. ఇది ఎక్స్ట్రా వస్తుంది. 4 ఫ్యాన్స్ వస్తాయి, 2 గ్రీన్ ఇంకా 2 రెడ్. 2 యూజ్ అవుతాయండి ఎట్ ఏ టైం, బట్ 2 ఎక్స్ట్రా ఫ్యాన్స్ కూడా మనకి ఉంటాయి అనమాట. అలాగే మాపింగ్ ప్యాడ్ లో ఇది వెల్క్రోన్ తో వస్తుంది. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసి క్లీన్ చేసి వాష్ చేసి మళ్ళీ పెట్టేసుకోవచ్చు. ఇంకోటి మాపింగ్ క్లాత్ మనకి ఎక్స్ట్రాగా వస్తుంది. మనకి 3 బటన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి పవర్ బటన్ అన్నమాట. దిస్ ఇస్ లైక్ హోమ్ బటన్. ఇది వచ్చి మనకి వైఫై కనెక్ట్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ లైక్ లేజర్ రాడార్. ఇలా మనం చూస్తే దీనికి ఇలా వీల్స్ వస్తాయి అనమాట. మనం ఇది ఒకవేళ ఫుల్ చార్జ్ చేస్తే అప్ టు 2.5 hours to 3 hours ఇది మనకి కంటిన్యూగా వర్క్ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి యూనివర్సల్ వీల్ అనమాట. సో ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది 360 degrees. సైడ్ బ్రషెస్ అనమాట. సో ఫస్ట్ మనం గ్రీన్ పెడదాం. దీన్ని ఇలా లాక్ చేసేయాలి. లాక్ అయిపోయింది. ఈ 2 మనం పెట్టేసుకున్నాం కదా, మనం ఇలా తీసి ఇది వచ్చింది కదా రోలింగ్ బ్రష్ అనమాట. దీన్ని మనం అప్పుడప్పుడు ఫుల్ డస్ట్ అయిపోయింది క్లీన్ చేసుకోవాలనుకుంటే ఈ బ్రష్ తో ఇలా నీట్ గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇది మనం ఓన్లీ యూస్ చేస్తాం మాప్ చేసినప్పుడు. ఇప్పుడు చూసారు కదా, వావ్, ఇది మాపింగ్ కి మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇది మనం ఓపెన్ చేస్తే మనం ఏదైతే స్వీప్ చేస్తామో ఆ డస్ట్ అంతా ఇందులో జమ అవుతుంది అనమాట. దీన్ని మళ్ళీ మనం తీసేసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 250 ml డస్ట్ వస్తుంది ఇందులో. సో ఇక్కడ నుంచి మనం 250 ml వాటర్ పోసేయచ్చు. సో ఈ వాటర్ ట్యాంక్ లో మనకి మాపింగ్ కి యూస్ అయ్యే వాటర్ అంతా ఈ ట్యాంక్ లో ఉంటుంది. హెపా ఇంకా స్పాంజ్ ఫిల్టర్ అనమాట. పాడైనా కూడా దీని బదులు మనం ఇది రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇన్బిల్ట్ వస్తుంది. ఇది మనకి ఎక్స్ట్రా బిల్ ఇస్తారు. ఈ వాక్యూమ్ క్లీనర్ తో పాటు ఇవన్నీ యాక్సెసరీస్ వచ్చాయన్నమాట. లెట్స్ యూస్ దిస్. మా బాబు గారు ఇప్పుడు రెడీ అయిపోయారన్నమాట క్లీన్ చేయడానికి. ఈ క్లాప్ ఆ క్లాప్, ఈ పని మనిషి ఆ పని మనిషి. నో, మై అల్ఫా రోబో వాక్యూమ్ క్లీనర్ మిమ్మల్ని ఫోన్ లో సెట్ చేశాను. సో మనం ప్లే స్టోర్ నుంచి స్మార్ట్ లైఫ్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. స్మార్ట్ లైఫ్ యాప్ ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆల్ డివైసెస్, ఇక్కడ యాడ్ డివైస్ ఇది చూసారు కదా. ఇందులో మనకి లైటింగ్, సెన్సర్స్, లార్జ్ హోమ్ అప్లయన్సెస్, స్మాల్ హోమ్ అప్లయన్సెస్ లో రావాలి. రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ లో కూడా 3 వేరియేషన్స్ ఉంటాయి. ఇందులో మనం 2.4 GHz అండ్ 5 GHz ది క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మన వైఫై పాస్వర్డ్ ని మనం ఇక్కడ ప్రెస్ చేయాలి. రీసెట్ ద డివైస్ వస్తుంది కదా, ఇక్కడ కన్ఫర్మ్ ద ఇండికేటర్ ఇస్ బ్లింకింగ్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన అగారో దగ్గరికి వెళ్ళి పవర్ బటన్ ఇంకా హోమ్ బటన్ ని ఒక 2 minutes ప్రెస్ చేయాలి. అప్పుడు ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఏపీ మోడ్, ఈఎస్ మోడ్ ఉంది. ఈఎస్ మోడ్ ని మనం క్లిక్ చేద్దాం. వీ నీడ్ టు మేక్ ష్యూర్ మన రౌటర్ కి నియర్ బై ఉండాలన్నమాట. అప్పుడే అది కనెక్ట్ అవుతుంది. మన అల్ఫా యాడెడ్ సక్సెస్ఫుల్ అనమాట. లెట్స్ డూ ఇట్ డన్. సో మ్యాప్ డ్రాయింగ్, ఇది మన ఇంటి మ్యాప్ అనమాట. ఎక్కడెక్కడ వెళ్ళాలో ఏంటో ఇవన్నీ మనం సెట్టింగ్స్ చేసుకోవచ్చు. సెలెక్ట్ రూమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, పిన్ అండ్ గో చేసుకోవచ్చు, స్మార్ట్ జోన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ జోన్లో అయితే వెళ్ళకూడదో వెళ్ళొచ్చు అనేది. ఇంకోటి డాక్. సో డాక్ ఏంటంటే ఫర్ ఛార్జింగ్ అనమాట. క్లీనింగ్ టైం 35 minutes చూపిస్తుంది. స్వీపింగ్ ఏరియా 42 చూపిస్తుంది. సో ఇలా మనం ఏ రూమ్కి కావాలంటే ఆ రూమ్ని సెట్ చేసుకొని మనం చేసేసుకోవచ్చు. సో ఇట్స్ వెరీ ఈజీ టు యూస్. స్మార్ట్ క్లిక్ చేద్దాం. బాబు గారు అక్కడ చెత్త. ఫస్ట్ వార్మ్ అప్ చేసుకుంటాడు అనమాట మా బాబు గారు. అగారో బాబు, నేను కొంచెం రోజ్ పెటల్స్ వేసా, కొంచెం డస్ట్ వేసా, టిష్యూస్ వేసా, అన్ని కూడా మా రోబో బాబు క్లీన్ చేసేస్తున్నాడు నీట్ గా. చూసారు ఎలా తిరుగుతున్నాడో, మొత్తం ఇల్లంతా తిరిగి ఇల్లంతా క్లీన్, సూపర్ క్లీన్ చేసేస్తున్నాడు. పని మనిషి లేకపోయినా మన మనిషి మా బాబు గారు మొత్తం ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసేసారనమాట. మాప్ కూడా చేసేసారు, అలాగే స్వీప్ కూడా చేసేసారు. చాలా బాగా చేసేసారు. సో మీ అందరికి కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను లింక్ పెడతాను. అగారో వాళ్ళది అల్ఫా మోడల్ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్. పని మనిషికి చెప్పండి బాయ్ బాయ్, వెల్కమ్ చేయండి అల్ఫా మోడల్ అగారో వాళ్ళది రోబో వాక్యూమ్ క్లీనర్. ఫైనలీ గృహప్రవేశం రాక వచ్చేసింది అనమాట. సో మా వర్క్స్ అయిపోయాయి, అన్ని అయిపోయాయి. సో ఇవాళ గృహప్రవేశం. సో గృహప్రవేశం కోసం నేను కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ తెప్పించాను. ఇవేంటంటే నేను మీ నేస్తం వాళ్ళ దగ్గర నుంచి తెప్పించాను. చూసారా, మనకి ఇలా మంచిగా ఇలా ఆవు ప్రింట్ వచ్చినవి డ్రై ఫ్రూట్ జార్స్ వచ్చాయన్నమాట. సో చాలా బాగున్నాయి. నేను మీ నేస్తం నాకు ఎందుకు నచ్చిందంటే అండి, వీళ్ళు ఏం చేస్తారంటే మన బిహాఫ్ షాపింగ్ చేస్తారు. అంటే ఇప్పుడు యూఎస్లో ఎక్కడ ఉన్నారు పిల్లలు, సో ఇక్కడ పేరెంట్స్ కొంచెం ఎల్డర్లీ ఉంటారు, వాళ్ళకి హెల్ప్ కావాలన్నా, లేకపోతే వీళ్ళ దగ్గర ఏంటంటే స్వీట్స్ కానీ ఏవైనా వీళ్ళు చేయిస్తారనమాట. అలాగే ఇలా రిటర్న్ గిఫ్ట్స్ అయినా, బ్లౌజ్ పీసెస్ అయినా, డ్రెస్సెస్ అయినా పిల్లలకి అన్ని వీళ్ళు చేస్తారు. సో నేను మీ నేస్తం పేరులోనే ఉంది కాబట్టి వీళ్ళు మన నేస్తమై మనకి షాపింగ్ ఎక్స్పీరియన్స్ అంతా వాళ్ళే చేసి మనకి మనం చెప్పిన బడ్జెట్లో నీట్గా షాపింగ్ చేసి ఇస్తారనమాట. నాకు కొంచెం డ్రై ఫ్రూట్ జార్ కావాలి, ఇలా కవర్స్ కావాలి అని. సో ఇది వీళ్ళు నాకు సెట్ చేసి, తాంబూలాలు కూడా వీళ్ళు సెట్ చేసి నాకు పంపించారు. సో థ్యాంక్ యూ సో మచ్ నేను మీ నేస్తం.
చూపిస్తాం. చూసారా ఎలా ఉన్నాయి, ఇవి డిఫరెంట్ ఉన్నాయండి. చూసారా ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట. ఇది డ్రై ఫ్రూట్ జార్. ఈ రోజుల్లో ఎవరికి టైం ఉందండి వెళ్ళి రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోవడం. వావ్, ఇట్స్ వెరీ క్లాసీ, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలా మనకి మ్యాగ్నెట్ వచ్చిందనమాట. రిటర్న్ గిఫ్ట్స్ మొత్తానికి స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఏంటంటే వచ్చేదంతా సెలబ్రిటీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు. సో అందరికి ఏదో యూనిక్గా ఇద్దామని డిఫరెంట్ తెప్పించాను. సో అన్నీ మీకు చూపిస్తాను. సో ఇది నేను మీ నేస్తాన్ దగ్గర నుంచి. సో చూసారు కదా, ఇవి ఒక 50 తెప్పించాను. ఇంకా వేరే డిఫరెంట్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ సర్దిద్దాం. విల్వా దగ్గర నుంచి రిటర్న్ గిఫ్ట్స్ తెప్పించాను. మన గృహప్రవేశానికి అన్ని ఏదైనా స్పెషల్గా ఉండాలి కదా. సో విలువ అంటే ఏంటి? స్పెషల్ అంటే ఒక ఆథెంటిక్, ఒక ట్రెడిషనల్. విలువ అంటే ఒక వాల్యూ కదా. సో అందుకే వీళ్ళ దగ్గర నుంచి నేను ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్స్ తెప్పించాను. అదేంటో చూద్దాం. ప్యాకింగ్ చూసారా ఎంత బాగుందంటే, చూసారా ఇలా మంచి లేస్ వచ్చి బ్యూటిఫుల్ బేబీ పింక్ ఇంకా ఎల్లో కాంబినేషన్. మా డెకార్ కూడా సేమ్ ఇలాగే ఉందన్నమాట. సో ఈ కాంబినేషన్ నాకు లోటస్ అంటే చాలా ఇష్టం అని ఐ టోల్డ్. ఇలా లోటస్ ఉన్నది నేను కస్టమైజ్ చేయించుకున్నాను. సో వీళ్ళ పేజ్ నేను ఎందుకు నాకు చాలా 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 స్పెషల్ అంటే, వీళ్ళు ఏదో రిటర్న్ గిఫ్ట్ అనేసరికి ఏదో ఇలా ఉంటుంది అలా ఉంటుందని కాకుండా ఐడియాస్ అనేది మనతో డిస్కస్ చేసి అంటే ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్ లాంటివి కూడా మనకి ఇస్తారనమాట. రిటర్న్ గిఫ్ట్స్గా ఆప్షన్స్ ఇస్తారు. సో వీళ్ళ దగ్గర నేను తెప్పించాను. చూద్దాం అసలు ఎలాంటి గిఫ్ట్ నేను తెప్పించాను. లెట్స్ ఓపెన్ దిస్. మా ఆయనకు కూడా తెలియదు నేను ఏం గిఫ్ట్ ఆర్డర్ చేశాను అని చెప్పేస్తారేంటి? చెప్పంగా, మా లేడీస్ అంటేనే అంతే, సీక్రెట్లు పెట్టుకుంటాం. అసలు యాక్చువల్గా మొత్తం ఒక 200 గిఫ్ట్లు తెప్పించా. మా ఆయన అన్నాడు ఎందుకు ఇన్ని అన్నాడు. నీకు తెలియదు బాబు, మా లేడీస్కి రిటర్న్ గిఫ్ట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటో అన్న. అసలు ఇది ఏంటా అనేది నేను చూస్తాను, మీకు చూపిస్తాను. అంటే ఎక్కడ కూడా కాంబినేషన్ అవుట్ అవ్వకుండా పింక్ అనేసరికి చూసారు ఇంత బ్యూటిఫుల్ పింక్ దాంట్లో ప్యాకింగ్ చేశారు. సంథింగ్ ఏంటా అనుకుంటున్నారా? వావ్, వెరీ బ్యూటిఫుల్ సెరమిక్. చాలా బాగుంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో ఇది కూడా మీరు చూసినట్టయితే జస్ట్ సెరమిక్ కాదండి. అంటే ఇందులో మీరు ఏదైనా యాక్సెసరీస్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫినిషింగ్ చూసారా, క్రిస్టల్స్తో చాలా బ్యూటిఫుల్గా సెరమిక్ ఫ్లవర్స్ వచ్చాయి అనమాట. ఇట్ లుక్స్ వెరీ ఆర్టిస్టిక్. అంటే ఏదో సింపుల్గా రిటర్న్ గిఫ్ట్ లాగా కాకుండా చాలా యూనిక్ పీస్ ఉందన్నమాట. సో అందుకే మా గృహప్రవేశానికి ఇది వన్ ఆఫ్ ది గిఫ్ట్గా నేను ఇస్తున్నాను. మీకు అనిపించవచ్చు చిన్నగా ఉంది కదా, చిన్నగా ఉందని కాదు, ఇందులో యూనిక్నెస్ అలాగే చాలా డిఫరెంట్గా ఉంది. మా గెస్ట్లు కూడా యూనిక్ కదా, డిఫరెంట్ కదా, అందుకే కొత్త గిఫ్ట్స్ నేను ఇలాంటివన్నీ చూస్ చేసుకున్నాను. ఇలాగే వీళ్ళ దగ్గర డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెళ్ళిళ్ళకి కావాలంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ అలా యాడ్ చేసి ఒక్కొక్క అకేషన్కి తగ్గట్టు, థీమ్కి తగ్గట్టు వీళ్ళు ఏంటంటే డెకోర్స్ కూడా చేస్తున్నారు. సో విలువ వాళ్ళ బర్త్డే పార్టీస్ ఏదైనా పేరులోనే ఉంది కదా, చాలా డిఫరెంట్గా చాలా కొత్తగా ఏదైనా రిటర్న్ గిఫ్ట్ కావాలంటే డూ ట్రై విలువ. సో చూసారు కదా, డిఫరెంట్ రిటర్న్ గిఫ్ట్స్తో మనం వెళ్తున్నాం కదా. ఇది వచ్చి మనకి పిచ్వారీ పూల బుట్ట అనమాట. సో ఎంత బ్యూటిఫుల్గా, ఎంత ట్రెడిషనల్గా నాకు ఎలా అయితే కావాలో అలా ఉందన్నమాట. హాయిగా పూజకి పూలను పెట్టుకోవచ్చు, డెకరేషన్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా రిటర్న్ గిఫ్ట్స్ ఏమైనా చిన్న ఐటమ్స్ పెట్టి పసుపు, కుంకుమ, ఫ్రూట్స్ అవన్నీ పెట్టి కూడా మనం ఇవ్వచ్చు అనమాట. సో ఇందులో ఏంటంటే నేను మల్టీ కలర్ తెప్పించుకున్నాను. ఇది వచ్చి మనకి ఎల్లో కలర్ వచ్చింది, ఇలా బ్లూ వచ్చింది, ఇవన్నీ అసోర్టెడ్ వస్తాయన్నమాట. సో నేను ఇవన్నీ ఎక్కడి నుంచి తెప్పించుకున్నానంటే రిటర్న్ గిఫ్ట్ కౌంటెరా గిఫ్టింగ్ కన్సల్టెంట్. సో దీని ఏంటంటే అండి, ఓకే జనరల్గా రిటర్న్ గిఫ్ట్స్ అన్ని కూడా మన ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఇక్కడక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి. కానీ దీని ఏంటంటే అక్క నాకు ఏదైనా చేస్తే నేను యూనిక్గా చేస్తాను, ఇప్పుడు నేను ఒక వేరే వాళ్ళకి చేసింది మీకు రిపీట్ చేయను అనే కాన్సెప్ట్ అనమాట. అది కూడా తను కస్టమైజ్ చేయిస్తుంది. ఏదైనా సరే మనకి కస్టమైజ్ చేసి మనతో డిసైడ్ అయ్యి, యాక్చువల్గా ఇది కూడా ఇలా ప్లెయిన్ వస్తే వీటికి కూడా తను కలర్ చేయించింది అనమాట. తనకు చెప్పాను గృహప్రవేశం కదా, మనం ఏదైనా సింబాలిక్గా ట్రెడిషనల్గా ఇద్దామంటే ఇలా తను కస్టమైజ్ చేయించింది. అండ్ తిను బల్క్ ఆర్డర్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో మీ బడ్జెట్కి తగ్గట్టు తను చేసిస్తూ ఉంటుంది. గిఫ్టింగ్ కన్సల్టెంట్ అంటే ఏంటి? ఒక కన్సల్టెంట్ అంటే మనకి మొత్తం మన బడ్జెట్లో చేసిస్తారనమాట కదా. ఇవి కూడా నేను కొన్ని తనతో తెప్పించుకున్నాను అనమాట. ఇందులో మనం ఏదైనా తాంబూలం లాంటిది, లేకపోతే ఇది ఇందులో సెట్ చేసి ఇలా నీట్గా ప్యాక్ చేసి ఇలా హ్యాంపర్ లాగా ఇవ్వడానికి. సో ఇది బ్యూటిఫుల్గా ఉన్నాయి. రిటర్న్ గిఫ్ట్ కౌంటెరా, దిస్ ఈజ్ మై ఫేవరెట్. సో నేను ఆర్డర్ చేసుకున్నవన్నీ కూడా డిఫరెంట్గానే నేను ఆర్డర్ చేసుకున్నానండి. ఏది కామన్గా ఉండకూడదు. ఎవరైనా ఇంట్లో కూడా మన ఇంటిది రిటర్న్ గిఫ్ట్ వెళ్తే వాళ్ళకు కూడా చాలా స్పెషల్గా అనిపించాలి అని నేను వీళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నాను. తిని ఏంటంటే ఇన్స్టాగ్రామ్ నుంచి ఆపరేట్ చేస్తుంది. సో ఏ వెడ్డింగ్స్ అయినా, లేకపోతే మీకు రిసెప్షన్స్ అయినా, బేబీ షవర్స్ అయినా, లేకపోతే ఎనీథింగ్, గృహప్రవేశాలైనా, ఎనీ అకేషన్, బర్త్డే గిఫ్ట్స్ అయినా మీరు తనకి చెప్తే మీ బడ్జెట్కి తగ్గట్టు బ్యూటిఫుల్ కస్టమైజబుల్ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు. రిటర్న్ గిఫ్ట్స్ బై కౌంటెరా.
సో రిటర్న్ గిఫ్ట్లలో మనం బ్యాంగిల్స్ కూడా పెడితే మంచిది అంటారు కదా, పళ్ళు పూలు అలాగే బ్యాంగిల్స్ పెట్టమంటారు కాబట్టి సో నేను ఇవన్నీ బ్యాంగిల్స్ కలర్ కలర్ బ్యాంగిల్స్ తెప్పించాను అనమాట. ట్వింకిల్ జెమ్స్ బ్యాంగిల్ పేజ్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించాను. అలాగే నేను గృహప్రవేశంలో వేసుకున్న బ్యాంగిల్స్ కూడా వాళ్ళే కస్టమైజ్ చేశారు. సో అన్ని కలర్స్ ఒక 50 పీసెస్ తెప్పించాను, అన్ని కలర్స్. సో ఇవి ఏంటంటే మనం ఏ తాంబూలాల్లో ఇచ్చినప్పుడు ఇవి పెట్టేసామనుకోండి చాలా నిండుగా ఉంటాయి, అలాగే సాంప్రదాయంగా ఉంటాయి. సో మీకు కూడా ఎప్పుడైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు బ్యాంగిల్స్ తప్పకుండా పెట్టండి. మనం జనరల్గా గాజు బ్యాంగిల్స్ వేస్తాము, పగిలిపోతాయి, మళ్ళీ ఏదో ఆస్పిషియస్ కాదంటారు కాబట్టి మనం ఇలాంటి థ్రెడ్ బ్యాంగిల్స్ ఇచ్చామనుకోండి వాళ్ళు కూడా ఏ శారీ కంటే ఆ శారీకి మ్యాచ్ చేసుకోవచ్చు, చాలా క్యూట్గా ఉంటాయి. సో ఇది కూడా మనం మన రిటర్న్ గిఫ్ట్లో ప్యాక్ చేసేద్దాం. సో గైస్ మీరు అనుకోవచ్చు ఏంటి గృహప్రవేశం అంది, ఎవరైనా ఒక రిటర్న్ గిఫ్ట్ అందరికి అనుకుంటారు, డిఫరెంట్ నేను తెలుసు కదా మీ అందరికీ అన్ని డిఫరెంట్గా ఆలోచిస్తా, అందుకే డిఫరెంట్ వాళ్ళు వస్తారు కాబట్టి డిఫరెంట్ రిటర్న్ గిఫ్ట్స్ కొంచెం వెరైటీగా కొత్తగా ఉండాలి కాబట్టి అలా ట్రై చేస్తున్నాను. కూల్ జా సిమ్. సో మా గెస్ట్లందరికీ బంగారు కప్పులు ఇద్దాం అనుకుంటున్నా. బంగారు కప్పులు జర్మన్ సిల్వర్లో సిల్వర్ ఇంకా గోల్డ్ కేట్లెట్ కప్స్ అన్నమాట. చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఎంత క్యూట్గా ఉందో. నేను మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో ఇది. వావ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా సింపుల్గా చాలా యూనిక్గా ఉందన్నమాట. మొత్తం చూస్తే మనకి ఫ్లవర్స్ అంతా ఎన్హాన్స్ అయ్యి చాలా బాగుంది. దీంతో పాటు ఒక స్పూన్ ఉంది, అంటే ఇప్పుడు మనం డెజర్ట్స్కి దానికైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇట్స్ లైక్ వెరీ బ్యూటిఫుల్, వెరీ క్యూట్ ఉందన్నమాట. సో ఇవేంటంటే నేను మన ఫ్యాషన్ హబ్ జర్మన్ సిల్వర్ వాళ్ళ పేజ్ నుంచి తెప్పించాను అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, చాలా చిన్నగా ఉన్నాయి కానీ క్యూట్గా ఉన్నాయి. ఇంట్లో ఏదైనా మనం చిన్న స్వీట్ ఏదైనా వేసుకొని తినడానికి. సో ఇది నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించి చాలా క్యూట్గా, అంటే బాక్స్ ప్యాకింగ్ నాకు చాలా నచ్చిందండి. బికాస్ చూసారా ఇలా మనకి మంచి బాక్స్ ప్యాకింగ్ ఇలా వచ్చిందనమాట. సో ఇట్ లుక్స్ వెరీ గుడ్, వెరీ క్లాసీ. వీళ్ళ దగ్గర గిఫ్ట్ ఐటమ్సే కాదండి, గిఫ్ట్ ఐటమ్స్ లో కూడా డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు జర్మన్ సిల్వర్ లో ఏంటంటే చిన్న విగ్రహాల దగ్గర నుంచి అలాంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. అలాగే పూజా ఐటమ్స్ కూడా జర్మన్ సిల్వర్ లో యాంటిక్ దీపాల దగ్గర నుంచి మనకి పూజకు కావాల్సిన ఆల్ డెకరేటివ్ ఐటమ్స్ వీళ్ళ దగ్గర ఫ్యాషన్ హబ్ జర్మన్ సిల్వర్ దగ్గర ఉన్నాయి. సో నేను వీళ్ళ దగ్గర ఇవే కాదు, ముందుకు నేను దీపాలు కూడా తెప్పించాను, అవి కూడా చాలా బాగున్నాయి. క్వాలిటీ ఈజ్ లైక్ టూ గుడ్. సో మీరు కూడా మీ ఇంటికి ఇప్పుడు ఏదైనా అకేషన్స్ వచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేసుకునేటట్టు అయితే మీరు ఇన్స్టాగ్రామ్ లో పేజెస్ చూస్తారు కదా, వెరైటీ చూసి కొత్తదనం చూసి కొనుక్కోండి. అందుకే నేను ఇక్కడ నుంచి కొన్నాను. సో వీళ్ళవన్నీ కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ నేను మీకు డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను, ఓకేనా? ప్యాక్ చేసుకోవాలి, టైం అవుతుంది కదా గృహప్రవేశానికి. ఇప్పుడు అంతా రెడీ అవ్వాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి హ్యాపీగా రెడీ అయ్యి 1 hour లో రెడీ వచ్చేస్తా, సరేనా? మీకు మన వీడియోస్ అన్ని నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేశారనుకోండి మనకి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. ఎప్పుడు ఫుడ్ బ్లాగ్స్ చేస్తూ తిడుతూ ఉంటారు కదా, తిడుతూ ఉంటారు అలాగే పొగుడుతూ ఉంటారు. సో ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ ఎలా ఉన్నాయో, ఇంకా నెక్స్ట్ వచ్చే పండుగలు ఎలాంటి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలో మీరు కూడా కమెంట్స్ లో చెప్తే నాకు కొంచెం ఐడియాస్ వస్తాయి. టాటా.